హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి మెంతాకు టమాటా పచ్చడి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు శనగపప్పు, 1.5 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర. ఈ పోపుకి 2 జీలకర్ర ఎక్కువే పడుతుందండి, అందుకే నేను 2 స్పూన్లు వేసాను. ఇలా పోపులన్నీ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, ఇవన్నీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మెంతాకు వేసుకోవాలి. మెంతాకు ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతాకు పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గే వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే టమాటా అన్నది బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిందండి, బాగా ఫ్రై అయినాయి. ఇవన్నీ టమాటా బాగా మగ్గిపోయినాయి కదా, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి పచ్చడిని. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ అండి, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. చూసారుగా ఫ్రెండ్స్, మెంతాకు టమాటా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. నేను చేసే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.